హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విహరి బాబు, సిరమ్మ ఇక్కడ ఉండటానికి ఒప్పుకోండి అని పండు అడుగుతూ ఉంటాడు. సరే అని చెప్పి విహరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హమ్మయ్య, దీన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ ఉండటానికి బావను ఒప్పించేశాము అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సిరి మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. సిరమ్మ, ఇప్పుడు ఎలా ఉంది మీకు అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు. బాగానే ఉంది పండు, సారీ పండు అని సిరి చెప్తూ ఉంటుంది. ఎందుకు సిరమ్మ అని పండు అడుగుతూ ఉంటాడు. పండు, నా వల్లే కదా నాన్న నిన్ను కొట్టారు అని సిరి అడుగుతూ ఉంటుంది. సిరమ్మ, విహరి బాబు కోపం ఎంతసేపు, నేనేమి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదులే అని పండు చెప్తూ ఉంటాడు. కానీ నీకొక గుడ్ న్యూస్ సిరమ్మ అని పండు చెప్తూ ఉంటాడు. గుడ్ న్యూసా? ఏంటి పండు అది అని సిరి అడుగుతూ ఉంటుంది. విహరి బాబు మీరు ఇక్కడే ఉండటానికి ఒప్పుకున్నారు సిరమ్మ అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. హే, నాన్న ఒప్పుకున్నారు అని చెప్పి సిరి సంతోషపడుతూ ఉంటుంది. సిరమ్మ, ఇక మీ నాన్న మీరు ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నారు కాబట్టి హ్యాపీగా రెస్ట్ తీసుకో సిరమ్మ అని పండు చెప్తూ ఉంటాడు. రెస్ట్ తీసుకోవటం కాదు పండు, నేను స్కూల్కి వెళ్ళాలి, నన్ను స్కూల్లో జాయిన్ చేయమని అమ్మని అడుగుతాను అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కాదు సిరమ్మ, నీకు చాలా జ్వరం ఎక్కువగా ఉందంట, డాక్టర్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అని పండు చెప్తూ ఉంటాడు. లేదు పండు, స్కూల్కి వెళ్తే అంతా తగ్గిపోతుంది, ఇప్పుడే అమ్మ దగ్గరకు వెళ్ళి స్కూల్లో జాయిన్ చేయమని అడుగుతాను అని చెప్పి సిరి సహస్ర దగ్గరకు వెళ్తుంది. సిరి, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. బాగానే ఉందమ్మా అని సిరి చెప్తూ ఉంటుంది. కాసేపు రెస్ట్ తీసుకోపోయావా, ఇలా వచ్చావేంటి అని సహస్ర అడుగుతూ ఉంటుంది. అమ్మ, నన్ను స్కూల్లో జాయిన్ చెయ్యమ్మా, నాన్న మనం ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నారు కదా అని సహస్రను సిరి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాదు సిరి, 2 days రెస్ట్ తీసుకో, ఫీవర్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత జాయిన్ చేస్తాను అని సహస్ర చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా అని సిరి అంటూ ఉంటే, సిరి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నేను కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసి పెట్టాను, ఆ స్కూల్స్ అన్నిటికి కూడా వెళ్ళి ఏ స్కూల్ బాగుందో చెక్ చేస్తాను, ఆ తర్వాతే నిన్ను జాయిన్ చేస్తాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. నీతో పాటు నేను కూడా వస్తానమ్మా అని సిరి చెప్తూ ఉంటుంది. సరే రెడీ అవ్వు, వెళ్దాం అని చెప్పి సహస్ర అంటుంది. ఇక మరోవైపు లక్ష్మి కూడా రెడీ అవుతుంది. బామ్మ, నేను క్రిష్ని స్కూల్లో జాయిన్ చేసి ఆ తరువాత హర్ష వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ బాస్కి చెక్ ఇచ్చేసి వస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ సిరి అని బామ్మ చెప్తూ ఉంటుంది. అక్క, మా బాస్ ఏ ఉద్దేశంతో ఆ డబ్బు ఇచ్చాడో నాకైతే తెలియదు, కానీ ఆ డబ్బుని క్రిష్ చదువుకి ఉపయోగించుకోవచ్చు కదక్క అని హర్ష అంటూ ఉంటాడు. నేను సాటి మనిషిగా సహాయం చేశాను హర్ష, నేను చేసిన సహాయానికి వెలకట్టే సహాయం నాకు అవసరం లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అక్క, నీ ఇష్టం అని హర్ష అంటాడు. ఇక లక్ష్మి క్రిష్ ఇద్దరు కలిసి స్కూల్కు బయలుదేరతారు. అమ్మా, మనం వెళ్ళే దారిలోనే హర్ష మామ ఆఫీస్ అనుకుంటా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. అవును క్రిష్ అని చెప్పి లక్ష్మి అంటుంది. కానీ అమ్మా, మనం ఇప్పుడే స్కూల్కి వెళ్ళినా కూడా స్కూల్ ఓపెన్ చేయరు కదమ్మా, ముందు బ్యాట్మెన్కి చెక్ ఇచ్చేసి వెళ్దాం అని క్రిష్ చెప్తూ ఉంటాడు. అవును క్రిష్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పి లక్ష్మి అంటుంది. అన్న, ఇటువైపు పోనివ్వండి అని లక్ష్మి అంటుంది. సరేమ్మా అని ఆటో డ్రైవర్ అంటాడు. క్రిష్, నువ్వు ఆటోలోనే కూర్చొని ఉండు, నేను హర్ష మామ వాళ్ళ బాస్కి ఈ చెక్ ఇచ్చేసి వస్తాను అని లక్ష్మి అంటుంది. సరే అమ్మా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి విహారీ ఆఫీస్ దగ్గర ఆటో దిగుతుంది, ఆఫీస్లోకి వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో విహారీ తన ఎంప్లాయీస్తో కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉంటాడు. లక్ష్మి రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి మీ బాస్ ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బాస్ స్టాఫ్తో కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు అని రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది. సరే అయితే అని చెప్పి లక్ష్మి అంటుంది. కాన్ఫరెన్స్ హాల్ ఎక్కడ ఉండుంటుంది అని లక్ష్మి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అంబిక, సుభాష్ కూడా అదే ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. చారుకేశ కూడా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక కాన్ఫరెన్స్ హాల్ అని ఒక దగ్గర రాసి ఉండటంతో అదే కాన్ఫరెన్స్ హాల్ అనుకుంటా, హర్ష వాళ్ళ బాస్ ఆ రూమ్లోనే ఉన్నారనుకుంటా అని లక్ష్మి మనసులో అనుకుంటుంది.
వెంటనే కాన్ఫరెన్స్ హాల్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోతూ ఉండగా వెనుక నుంచి లక్ష్మి నోటిని గట్టిగా మూసేసి పక్కకు లాక్కొని వెళ్తారు. లక్ష్మిని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి రూమ్లో నెట్టేసి లైట్ ఆన్ చేస్తారు. దాంతో లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటే ఇక్కడికొచ్చావు? విహారి ఇక్కడున్నాడని తెలిసిపోయిందా? అందుకే విహారిని వెతుక్కుంటూ వచ్చావా? నువ్వు మా ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేము చాలా ప్రశాంతంగా ఉన్నామే అని చెప్పి లక్ష్మి ఎదురుగా ఉన్న అంబిక లక్ష్మితో చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని లక్ష్మి షాక్ అవుతుంది. అంబికమ్మ, ఏం మాట్లాడుతున్నారు మీరు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. విహారి ఇక్కడ మా అన్నయ్య ఆఫీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని తెలిసే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చావే? మేము ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా? అందుకే మా ప్రశాంతతను చెడగొట్టడానికి వచ్చావా? ఇప్పుడిప్పుడే విహారీ మామూలు మనిషి అవుతున్నాడు. విహారీ సంతోషాన్ని విహారీ నుంచి దూరం చేయడానికే వచ్చావు కదా. నువ్వు మళ్ళీ మా ఇంట్లో అడుగు పెడితే మా ఇంట్లో ఎవరికి మనశ్శాంతి అనేది ఉండదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అంబికమ్మ, విహారీ గారు ఇక్కడ ఆఫీస్ పెట్టారన్న విషయం మీరు చెప్పే వరకు నాకు తెలీదు అంబికమ్మ అని లక్ష్మి అంటూ ఉంటుంది. తెలియకుండానే వచ్చావా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, తెలియకుండానే వచ్చాను. విహారీ గారు ఈ ఆఫీస్లో ఉన్నారని తెలిస్తే నేను అస్సలు ఇటువైపు కూడా వచ్చేదన్నే కాదు. మీరు అందరూ సంతోషంగా ఉండటం కోసమే నేను ఆ ఇంటి నుంచి విహారీ గారికి చెప్పకుండా వచ్చేసానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవునా, నువ్వు చెప్పేది నిజమా? నేను నమ్మాలా? అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంబిక లక్ష్మిని అంటూ ఉంటుంది. సరే అంబికమ్మ, వెళ్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. విహారీ గారి కళ్ళల్లో నేను పడకూడదు. విహారీ గారు ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతున్నారని అంబికమ్మ చెప్పింది. విహారీ గారి సంతోషానికి నేను అడ్డు కూడా అవ్వకూడదు. ఆయన సంతోషంగా ఉండాలి. ఆయన సంతోషం కోరే నేను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాను అని లక్ష్మి మనసులో అనుకుంటూ విహారీ ఆఫీస్ నుంచి ఎవరూ చూడకుండా ముసుగు కప్పుకొని బయటికి వస్తూ ఉంటుంది. ఇక ఆటో దగ్గరకు వెళ్ళగానే క్రిష్ లక్ష్మిని చూసి, అమ్మా, బ్యాట్మెన్కి చెక్ ఇస్తానని వెళ్ళావు, చెక్ ఇవ్వకుండా వెనక్కి తీసుకొస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే క్రిష్, ఇంకెప్పుడైనా ఇస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏమ్మా, బ్యాట్మెన్ ఆఫీస్లో లేడా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. అవును క్రిష్, హర్ష మామ వల్ల బాస్ ఆఫీస్లో లేరు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరేలేమ్మా, బ్యాట్మెన్ కనిపించినప్పుడే మనం బ్యాట్మెన్కి చెక్ ఇచ్చేద్దాము అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఆ బ్యాట్మెనే మీ నాన్న అని నేను చెప్పలేకపోతున్నాను క్రిష్, నన్ను క్షమించు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. విహారీ గారు, మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారా? నేను ఎప్పటికీ మీ కంటికి కనిపించను విహారీ గారు, మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మా, ఏమైంది? బ్యాట్మెన్ ఆఫీస్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఎందుకు అలా ఉన్నావు అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే క్రిష్ అని చెప్పి లక్ష్మి చెప్తుంది. ఇక మరోవైపు అమ్మా, స్కూల్ కూడా వచ్చేసింది, పద వెళ్దాం అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. సరే క్రిష్, దిగు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి క్రిష్ ఇద్దరు కలిసి స్కూల్ దగ్గరకు వెళ్తారు. క్రిష్, నువ్వు ఇక్కడే కూర్చో, నేను స్కూల్లోకి వెళ్ళి అడ్మిషన్స్ ఉన్నాయేమో కనుక్కొని వస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. సరేమ్మా అని చెప్పి క్రిష్ అంటాడు. ఇక అదే స్కూల్ దగ్గరికి సహస్ర కూడా వస్తుంది. సిరి, నువ్వు ఇక్కడే కూర్చో, అడ్మిషన్స్ ఉన్నాయా, స్కూల్ ఎలా ఉందో చూసొస్తాను అని సహస్ర సిరికి చెప్తూ ఉంటుంది. సరేమ్మా అని చెప్పి సిరి చెట్టు కింద కూర్చోవడానికి వెళ్తుంది. అక్కడ క్రిష్ కనిపిస్తాడు. క్రిష్ని చూసిన సిరి, హే హరికృష్ణ, నువ్వేంటిక్కడ అని అడుగుతూ ఉంటుంది. కాల్ మీ క్రిష్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. హరికృష్ణ బాగుంది కదా నీ పేరు, ఎందుకు నువ్వు క్రిష్ క్రిష్ అని పిలిపించుకుంటున్నావు అని సిరి అడుగుతూ ఉంటుంది. నాకు హరికృష్ణ అనే పేరు నచ్చలేదు, నాకు క్రిష్ అనే పేరే నచ్చింది అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. సరే, క్రిష్ అని పిలుస్తాలే కానీ నువ్వేంటి ఇక్కడ అని సిరి అడుగుతూ ఉంటుంది. నేను ఈ స్కూల్లో జాయిన్ అవుతున్నాను, అందుకే ఇక్కడే ఉన్నాను అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. అవునా, నేను కూడా అయితే ఇదే స్కూల్లో జాయిన్ అవుతాను అని సిరి చెప్తూ ఉంటుంది. ఎందుకు, నా తల తినటానికా అని హరికృష్ణ అడుగుతూ ఉంటాడు. క్రిష్, ఏంటి అలా అంటున్నావు? నువ్వు నా ఫ్రెండ్ అనే కదా నేను నువ్వున్న స్కూల్లో జాయిన్ అవుతా అంది, నన్ను హేళన చేస్తున్నావు అని చెప్పి సిరి అంటుంది. జోక్గా అన్నాను, పెద్దగా పట్టించుకోకలే అని చెప్పి క్రిష్ అంటాడు. ఇక లక్ష్మి అడ్మిషన్ తీసుకొని అడ్మిషన్ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉండగా ఎదురుగా సహస్ర వస్తుంది. సహస్ర లక్ష్మిని చూస్తుంది, లక్ష్మి కూడా సహస్రను చూస్తుంది. ఇద్దరు ఒకరినొకరు షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు.
ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్లోకి మళ్ళీ నువ్వు దాపరించావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్రమ్మ, నేను మీ జీవితంలోకి రావటం ఏంటమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. మేము హైదరాబాద్ వదిలి వైజాగ్ వచ్చామని తెలుసుకోలే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది అని సహస్ర అంటుంది. సహస్రమ్మ, తెలుసుకోకుండా మాట్లాడకండి. నేను 5 సంవత్సరాల క్రితమే ఈ వైజాగ్ వచ్చాను. మీరు ఇప్పుడొచ్చారు సహస్రమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. మేము ఇప్పుడొచ్చామని నీకెలా తెలిసే? నిజం చెప్పు, నా బావతో కాంటాక్ట్లో ఉన్నావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్రమ్మ, ఎప్పుడు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటారా? ఇందాకలా అంబికమ్మ కలిశారు. అంబికమ్మ ద్వారానే మీరు ఇక్కడికి వచ్చారని తెలిసింది అని చెప్పి లక్ష్మి అంటుంది. అయినా నువ్వేంటే ఇక్కడ రిచ్ కిడ్స్ చదువుతారు కదా, ఓ ఈ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. కాదులేండి సహస్రమ్మ, నేను వెళ్తాను అని లక్ష్మి అంటుంది. మాట్లాడుతుంటే వెళ్తా అంటున్నావేంటే అని చెప్పి సహస్ర లక్ష్మిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. సహస్రమ్మ, గతంలో మీరు కొట్టారు, నేను కొట్టించుకున్నాను. అప్పుడు నేను మీ ఇంట్లో పని మనిషిని. ఇప్పుడు నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. ఇప్పుడు నన్ను కొట్టడానికి మీరెవరు సహస్రమ్మ అని చెప్పి లక్ష్మి సహస్ర చేతిని గట్టిగా పట్టుకొని అంటూ ఉంటుంది. సహస్ర కోపంగా లక్ష్మి వైపు చూస్తూ, ఓ మా ఇంట్లో పని మనిషి స్థానం నుంచి ఇప్పుడు టీచర్ పోస్ట్ వచ్చిందా, అందుకే నీకు కొమ్ములు వచ్చాయా అని సహస్ర లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. సహస్రమ్మ, ప్లీజ్ మీ పని మీరు చేసుకోండి, నా పని నన్ను చేసుకోనివ్వండి అని చెప్పి లక్ష్మి అంటుంది. వెళ్ళవే వెళ్ళు, ఇదే వైజాగ్లో ఉంటున్నావు కదా, దొరుకుతావు, అప్పుడు చెప్తాను నీ సంగతి అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.